దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను, ఎల్లిపాయ, తర్వాత కరివేపాకు కూడా వేస్తాను. లో ఫ్లేమ్లో అండి మనం ఎండుమిరపకాయలని లో ఫ్లేమ్లో వేయించేసుకొని తర్వాత అండి ఇదిగోండి పుచ్చగింజలు వేయించి పెట్టానండి. కొంచెం నల్ల నువ్వులు ఉంటాయి కూడా వేసాను. ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసి ఏగిన ఎండుమిరపకాయలు వేసి అంటే మిక్సీలో పచ్చళ్ళగా చేసేస్తాను. పెట్టి అన్నానికి బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుందండి, సువాసనగా ఉంటుంది పచ్చడి. మీరు నువ్వుల టేస్టే ఉంటుందండి దోసగింజలకు కూడా. నేను ఇంకా కొంచెం పొడి చేయడానికి కాస్త వేయించి పెట్టానండి, అది పొడి ఇంకో వీడియో వేస్తాను. ఇది మాత్రం పచ్చడి అండి, మన రోటి పచ్చడి ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. మంచిది ఫైబర్ ఉంటుందండి, గింజలు మన తోలు ఉంటుంది కదా బాగా పొట్ట క్లీన్ అవుతుందండి ఆ ఫైబర్ వల్ల. క్లీన్ మోషన్ అవుతుంది, మంచి రిచ్ ప్రోటీన్స్ అండి, ఒమేగా 3 అన్నీ ఉంటాయి. ఇదిగోండి ఏం చేశాను ఇంకా చల్లారినాకంటే మిక్సీ పట్టేసి చింతపండు కొంచెం నీళ్ళలో నానబెట్టాను. పచ్చడి ఎర్రగా అందంగా వస్తుందండి. ఇవి కొంచెం చల్లారాక అన్నీ కలిపి మిక్సీ వేసేసి అనుకోండి దోసగింజలు పచ్చడి అండి. మీరు వీటి మీదట దోసకాయలు ఉంటే గింజలు తీసి ఇలా పచ్చడిగా వాడుకోండి. కాయలో కన్నా గింజల్లో ఒమేగా 3 అవి ఎక్కువ ఉంటాయండి, మంచిదండి. ఒక కిలో 1200 ఉంటాయండి గింజలు, మనం తీసి పారేయకూడదు.